Good afternoon students. So today our topic is angle between two curves. So two curves intersect అయినప్పుడు దానికి వాటి యొక్క యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. సో దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ 5th యూనిట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా 5 మార్క్స్ క్వశ్చన్కి పక్కా వస్తుంది. సో ఇందులో చాలా సమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఒకలాంటి టైప్ ఆఫ్ సమ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఇంట్రడక్షన్ టు దిస్ టాపిక్, యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్. సో అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం, మనం టూ కర్వ్స్ యొక్క యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ కన్సిడర్ టూ కర్వ్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో హియర్ మనకి ఎప్పుడైనా సరే కర్వ్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి యాంగిల్స్ అనేవి ఫామ్ కావు. ఎనీ టూ స్ట్రైట్ లైన్స్ కనెక్ట్ అయినప్పుడు మాత్రం మనకు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట. సో హియర్ కన్సిడర్ the equation, consider the curve y is equals to f of x, let it be curve 1, and next ఇది second curve to y is equals to g of x. consider two curves నేను తీసుకుంటున్నా, y is equals to f of x and y is equals to g of x. సో హియర్ చూడండి, సో ఇక్కడ మనం ఏమంటున్నాం, ఓన్లీ వన్ పాయింట్ నుంచి ఒక లైన్ టచ్ అవుతూ కర్వ్ని టచ్ అవుతూ లైన్ పాస్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ టాంజెంట్ ఆఫ్ ఫస్ట్ కర్వ్. సిమిలర్లీ ఏంటి, tangent of second curve. So that is y is equals to g of x. So two curves, so tangent line equations నిన్న ప్రీవియస్ టాపిక్లో మనం డిస్కస్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇట్లా టూ లైన్స్కి ఈ కర్వ్స్కి టూ టాంజెంట్ లైన్స్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం. సో ఫామ్ అయ్యాం. సో ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంట, p of x1, y1. సో ఈ పాయింట్ దగ్గర మనకు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ theta. ఓకేనా. సో అకార్డింగ్ టు అవర్ టాపిక్, let theta be the angle between given two tangents corresponding to the given curves ki be tan theta is equals to modulus m1 minus m2 by 1 plus m1 into m2, where m1 అంటే ఏంటి, slope of first curve, slope of y is equals to f of x, and next m2 అంటే ఏంటి, స్లోప్ ఆఫ్ సెకండ్ కర్వ్ y is equals to g of x. ఓకేనా. సో హియర్ మనకి టూ కేసెస్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ కేస్ ఏంటి, ఇఫ్ theta is equals to 90 degrees. ఇఫ్ theta is equals to 90 degrees ఉన్నప్పుడు దెన్ ద టూ కర్వ్స్, సో మనం ఏం చెప్తున్నాం, సో టూ లైన్స్ ఇలా కట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఏమంటున్నా, theta is equals to 90 degrees అంటున్నా. దాట్ మీన్స్ ఇట్లా ఫామ్ అవుతుంది. సో theta is equals to 90 degrees. సో ఇక్కడ ఏమవుతుంది, పర్పెండిక్యులర్గా ఫామ్ అవుతాయి. అంటే అక్కడ దాన్ని మనం ఏమంటున్నాం, దెన్ ద టూ కర్వ్స్ కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ, దెన్ ద కర్వ్స్ ఆర్ సెడ్ టు బి ఆర్థోగోనల్ కర్వ్స్. సో ఇది 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. డిఫైన్ ఆర్థోగోనల్ కర్వ్స్ అంటే ఇది రాయాలి. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ కర్వ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అండ్ ద కండిషన్ m1 into m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఈ 2 పాయింట్స్ని రాస్తే మనం ఈ 2 పాయింట్స్ని డిఫైన్ చేస్తే దెన్ ద కర్వ్స్ ఆర్ సెడ్ టు బి ఆర్థోగోనల్ కర్వ్స్. నెక్స్ట్ కేస్ 2 చూడండి, ఇఫ్ theta ఈజ్ ఈక్వల్స్ టు 90. సో ఇఫ్ theta ఈజ్ ఈక్వల్స్ టు 90 అంటే ఏంటి మనకి, సో కర్వ్స్ అనేవి ఇలా టచ్ అవుతాయి. సో హియర్ దర్ ఈస్ నో యాంగిల్. సో దట్ ఈస్ theta ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే మనకు ఓన్లీ ఒక కామన్ టాంజెంట్ మాత్రమే ఫామ్ అవుతుంది. టాంజెంట్ ఆర్ కామన్ నార్మల్ ఏదైనా కామన్గా ఉన్నది మాత్రమే ఫామ్ అవుతుంది అనమాట. సో మీకు సమ్టైమ్స్ క్వశ్చన్లో అడగచ్చు, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అని అంటారు. సో హియర్ మీరు ఏం చేస్తారు, ఏదైనా రెండింటికి ఏదో ఒక ఈక్వేషన్ని తీసుకొని మీరు రెండింటికి సేమ్ కామన్ టాంజెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండింటికి ఒకటి టాంజెంట్ ఉంటుందని అర్థం. అంటే సో ఇక్కడ మనకి టూ కర్వ్స్కి కరస్పాండింగ్ టాంజెంట్స్ ఫామ్ అవుతున్నాయని చెప్తున్నాం కదా. సో అంటే దేర్ షుడ్ బి సంథింగ్ theta is equal సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఉందని, యాంగిల్ సంథింగ్ ఏదో 60 degrees 70 degrees ఉందని మనం డిస్కస్ చేయొచ్చు. ఇఫ్ theta ఈజ్ ఈక్వల్స్ టు 0, theta అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందనుకో, ఖచ్చితంగా ఏంటి మనకి ఫిగర్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. సో దేర్ షుడ్ బి ఏ కామన్ టాంజెంట్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ y² ఈజ్ ఈక్వల్స్ టు 2x అండ్ x + y ఈజ్ ఈక్వల్స్ టు 8 at the point 2, 2. సో హియర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో హియర్ మనం ఏంటి, రెండు కట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ని మనం చెప్తున్నాం కదా. సో దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 2, 2. సో దేర్ఫోర్ మన అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్, సో గివెన్ కర్వ్స్ ఏంటి, y² ఈజ్ ఈక్వల్స్ టు 2x అండ్ x + y ఈజ్ ఈక్వల్స్ టు x. లెట్ ఇట్ బి ఫస్ట్ ఈక్వేషన్
and x plus y is equals to 8, let it be second equation. So here మనం slope of equation 1 తీసుకున్నాం. slope of equation 1 is, సో అంటే మనకి ఏం తెలుసు ప్రీవియస్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నాం, m is equals to ఏంట్రా మనకి dy by dx at the point given point x1 comma y1. So this is called the slope of the particular curve y is equals to f of x at the point x1 comma y1. So here మనం slope find out చేసినాం, m is equals to dy by dx. సో ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా y square is equals to 2x, దీన్ని బోత్ సైడ్స్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే we get d by dx of y square is equals to d by dx of 2x. So here it is assumed y square is in the form of x power n. So according to the formula d by dx of x power n is equals to n into x power n minus 1. So అంటే ఇక్కడ ఏం రాస్తాం d by dx of y square is equals to n అంటే ఎంత 2. So 2 into y power 2 minus 1. Here y and n is, it is a different term, so the different variable. So మళ్ళీ again ఏం చేస్తాం మనం differentiate చేస్తాం, so that is dy by dx. So దీన్ని మనం ఇక్కడ substitute చేద్దాం, so that is 2y into dy by dx is equals to 2 into dy by dx of x. So dy by dx of x ఎంత value 1. So that means so value ఏం వస్తుంది 1. So here 2 gets cancelled, so both sides to 2 నేను cancel చేసా. So that is dy by dx into లో ఉన్న y shift అయితే get 1 by 5. So here m is equals to 1 by y place లో మనం ఏంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి ఏమి ఇచ్చాడు 2, 2. సో y వాల్యూ ఏముంది 2. సో సబ్స్టిట్యూట్ చేస్తే m1 ఏమొచ్చిందిరా మనకి m1 is 1 by 2. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 2. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి x plus y is equals to 8. సో దీన్ని బోత్ సైడ్స్లో డిఫరెన్షియేట్ చేస్తున్నా. సో దట్ ఈస్ dy by dx of x plus y plus dy by dx of y is equals to dy by dx of constant. So dy by dx of x is 1 plus dy by dx of y అంటే dy by dx is equals to dy by dx of constant ఏమవుతుంది 0. So here dy by dx is equals to so here plus 1 shift అయితే ఏమవుతుంది minus 1. So dy by dx is equals to minus 1. So this is m2. So మనం ఏమంటున్నాము, సో our condition is find the angle between the curves. So మన మెయిన్ ఏమేంటి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ ఇన్ ద సెన్స్ theta. So let theta be the angle between them. So therefore tan theta is equals to modulus m1 minus m2 by 1 plus m1 m2 m2. Let them substitute all the values of m1 and m2. వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 అంటే వాల్యూ ఎంత వచ్చింది 1 by 2 మైనస్ m1 అంటే minus 1 by 1 plus m1 అంటే minus 1 into m2 అంటే 1 by 2. So here 1 by 2 minus into minus plus 1 by 1 plus into minus minus 1 into 1 by 2 అంటే get 1 by 2. So here numerator denominator LCM ఎంతరా 2. So by 2 by 2. So here 1 by 2. So he 2 ఇక్కడ 2లో 1 time. So that is 1 plus ఇక్కడ 2 ఇక్కడ 1లో 2 times. So LCM మనకి ప్రాసెస్ తెలుసు కదా. సో 2 by, సో హియర్ ఈ 2 ఇక్కడ 1లో ఏం లేదు కాబట్టి మనం 1 డినామినేటర్ తీసుకుంటాం. ఈ 2 ఇక్కడ 1లో 2 times పోతుంది కాబట్టి 2 మైనస్ మళ్ళీ అగైన్ 1. సో 2 minus 1. 2 and denominator gets cancelled. So 1 plus 2 by 2 minus 1. So 1 plus 2 in the sense 3 by 2 minus 1 అంటే ఎంత 1. So therefore tan theta is equals to 3, which implies theta is equals to tan inverse of 3. So this is for example మీకు ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ -3 అని వచ్చింది, బట్ మనం ఇక్కడ మాడ్యులస్ అన్నాం అంటే అబ్సల్యూట్ వాల్యూ తీసుకుంటాం. దట్ మీన్స్ అంటే ఓన్లీ 3 మాత్రమే వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో tan theta is equals to 3 and theta is equals to tan inverse of 3. దట్స్ ఇట్. సో దీన్ని బట్టి మళ్ళీ ఇంకా సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి మనకి ఇట్లా క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ ఎట్ ద పాయింట్ అని ఇచ్చాడు. సమ్ టైమ్స్ ఏమి ఇస్తాడు ఓన్లీ కర్వ్స్ ఇస్తాడు. మన పాయింట్ మనమే ఫైండ్ అవుట్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఫైండ్ అవుట్ చేసి ఈ ప్రాసెస్ చేయాలి. సమ్ టైమ్స్ ఏం అడుగుతాడు ఆర్ సెట్ టు బి ఆర్థోగోనల్స్ ఆర్ ఎల్స్ షో దట్ ద కర్వ్స్, 2 కర్వ్స్ ఇస్తాడు, కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్లీ అంటాడు. సమ్ టైమ్స్ ఏం అడుగుతాడు the 2 curves given 2 curves have common tangent and find the find the common tangent అని find the common tangent and common normal అనే క్వశ్చన్ కూడా అడగచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. సో అందుకనే మనం
సో ఈ టాపిక్ని ఒక 2 days డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం క్లాస్లో రివిజన్ చేసాం, మీరు ఎగ్జామ్స్ రాశారు, బట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో దీన్ని బట్టి ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ నేను ఒకటే సమ్ ఇస్తాను, ఒకటే కాదు ఇంకొక సమ్ సేమ్ ఇట్లాంటి మోడలే 2 sums ఇస్తాను, అది మీరు చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఇట్.